అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? నేను దేవుడి దయ వల్ల బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో దేని గురించి అంటే, నేను మా ఇంట్లో 7 శనివారాల పూజ ఎలా చేసుకున్నాను, ఇంకా నేను చేసుకున్న ఈ పూజ ఎలా చేసుకోవచ్చు, మీరందరూ వీలుంటే చేసుకోగలరు అన్నట్టు ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూజ 7 శనివారాల పూజ అనేది చాలా సింపుల్ అండ్ తేలిగ్గా చేసుకోవచ్చు అండి. మనకు ఈ పూజ గురించి ఒక వీడియో చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లస్ బుక్ కూడా దొరుకుతుందండి. ఈ బుక్ మనకు ఏ పూజ స్టోర్లోనైనా దొరుకుతుంది. ఈ పూజ ఎలా చేసుకోవాలి అంటే, ఏదైనా మంచి రోజు చూసి శనివారం స్టార్ట్ చేయాలి. మనం ఈ పూజ ఉదయాన్నే చేసుకుంటే చాలా మంచిదండి. ఉదయాన్నే మనం తలస్నానం చేసుకొని ఇల్లంతా పరిశుభ్రం చేసుకున్న తర్వాత, ఇంటి ముందు ముగ్గు అవన్నీ పెట్టుకున్న తర్వాత, నెక్స్ట్ మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఆవు పేడతో కొంచెం క్లీన్ చేసుకొని, లేకపోతే పసుపు నీళ్ళతో కొంచెం క్లీన్ చేసుకొని, తర్వాత మనం ఆ ప్లేస్ని అంతా శుభ్రం పట్టించిన తర్వాత పీట సపరేట్గా వీలుంటే సపరేట్గా పూజ కోసం పీట ఏర్పరచుకొని చేయొచ్చు, లేదంటే మన పూజా మందిరంలో చేసుకోవచ్చు. ఈ పూజకి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటి అంటే పిండి ప్రమిదలండి. మనకు బియ్యం పిండి ఉంటుంది కదండి, బియ్యం పిండిలో బెల్లం వాటర్ అంటే మనము పాకంలాగా చేసుకొని కొంచెం నీళ్ళగా చేసుకున్న పాకాన్ని కలుపుకుంటే మంచిది. ఎందుకంటే ఈ బియ్యం పిండి పూజ అయిపోయిన తర్వాత మనం ప్రసాదంగా కొంచెం తీసుకోవాలి. తర్వాత ఇదే బియ్యం పిండి ఏదైతే ప్రమిదలు చేసామో అది ఆవుకు పెడితే కూడా చాలా మంచిదండి. ఇంటిలో 10 ఎంతమంది ఉండాలంటే అంతమందికి కొంచెం చిన్న చిన్న ఉంటలుగా చేసి ప్రసాదంగా తీసుకోవాలి. తర్వాత ఈ పిండి ప్రమిదలు మిగతాది ఎక్కడ ఎవరు తొక్కని ప్లేస్లో పడేయడానికి వీలుంటే చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ ఇంపార్టెన్స్ మనం ఆవు ఉంటే ఆవుకు తినిపించడానికి చూడాలండి. ఎక్కడ లేదు, మాకు ఆవులు లేవు, తినిపించడానికి వేరే ఛాన్సెస్ లేవు అంటే ఎవరి తొక్కని ప్రదేశంలో మనము ఇది వేయాలండి. మళ్ళీ తర్వాత ఈ పూజలో మెయిన్ ఇంపార్టెంట్ పిండి ప్రమిదలు ఎలా ఉంటుందో ప్రసాదం కూడా ఇంపార్టెంట్ అండి. నల్ల టీ పండ్లు ఏదైనా బ్లాక్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి పెట్టచ్చు, లేదంటే నువ్వులు ఉంటే చేసి పెడితే ఇంకా చాలా మంచిదండి. ఈ ఒక పూజకి మనము ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ పూజ గురించి మనకు చాలామంది చేసిన వీడియోస్ ఉన్నాయి, లైక్ నందూరి శ్రీనివాస్ గారు ఆల్రెడీ చేసిన వీడియో ఉన్నాయి, అది పెట్టుకొని కూడా చేయొచ్చు. లేదు అంటే మనకు పుస్తకం ఉంటుందండి, ఆ బుక్ చూసుకొని కూడా చదువుకొని చేసుకోవచ్చు. మనము ఈ పూజ చేసేది ఏదైనా మన కోరికలు ఉన్నా, లేకపోతే మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న పని అవ్వకపోయినా, అలాంటి వాటికి మనము ఈ పూజ చేసుకుంటే వెంటనే తీరుతుందండి. ఇంకోటి ఏమంటే, మనకి ఈ పూజలో పచ్చకర్పూరం అవన్నీ ఏదైతే పెడతామో అది మనం కొంచెం మొత్తంలో ఉన్నది తీసుకొని మనము ప్రసాదంలో యూస్ చేసుకోవచ్చు. ఈ వాటర్ అంటే మనము దేవుడికి ఇలా అభిషేకం చేయడానికైనా లేకపోతే తీర్థానికైనా వాటర్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం పచ్చకర్పూరము యాలక్కులేసి దాన్ని మిక్స్ చేసి ఆ వాటర్ని యూస్ చేయాలి. ఇంకా అంతకన్నా ముందేమంటే ఈ వాటర్ను కూడా లైట్గా మనం తాగొచ్చు, లేదు అంటే మనం అంటే పచ్చని చెట్లు వేస్తే మంచిది. ఇంకేమంటే మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే మనకు ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరికలు ఏమైనా ఉంటే నెరవేరకపోయినా అది కూడా మనకు నెరవేరుతాయి. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉన్నా, లేకపోతే సంతానంకైనా, లేకపోతే ఇంకేమైనా ఆశలు ఉన్నా కూడా వాళ్ళని ఈ దేవుణ్ణి తలుచుకొని చేస్తారండి. ఇంకేమైనా గ్రహ దోషాలున్నా, ఇంకేమైనా దోష నివారణ ఏమైనా చేసుకోవాలనుకున్నా, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ పూజ చేసుకుంటారు. ఇది చాలా పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ పూజ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకు నియమ నిష్టాలు అనేది ఏం లేవండి. జనరల్గా మనము వీలుంటే ఉపవాసం ఉండొచ్చు, లేదు మన ఆరోగ్యరీత్యా మనం ఉండలేము అంటే మనము చక్కగా ఫుడ్ తినచ్చు. కాకపోతే ఓన్లీ వెజ్ తినాలండి. అంటే ఇప్పుడు నాన్ వెజ్ ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటారు కదా, ఆ రోజు వెజిటేరియన్ ఫుడ్డే తినాలి. ఇంకొకటి ఏమంటే మనకు ఉపవాసం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే ఫ్రూట్స్, పాలు అవి కూడా ఉండొచ్చు. మనం ముందు చేసుకుంటే ఒక మంచిది అన్నట్టు, లేదు అంటే పర్లేదు, అదేం తొందర లేదు. ఇవన్నీ చేసుకొని పూజ చేసుకున్న తర్వాత ఎవరికైనా పిలిచి వాళ్ళకి భోజనం పెట్టాలండి.
అంటే ఎవరైనా దంపతులు ఉంటే వాళ్ళకి పిలవచ్చు, లేదు ఎవరు లేదు అంటే ఎవరినైనా బ్రాహ్మణుల్ని పిలిచి పెట్టచ్చు, లేదు ఎవరైనా పిల్లల్ని పిలిచి పెట్టచ్చు. అసలు ఎవరు లేరండి, ఎవరు రారు అంటే మనం ఆవుకైనా ఏదైనా తినిపించచ్చు, లేదంటే పక్షులకైనా పెట్టచ్చండి, ధాన్యాలు బియ్యం ఏమైనా పెట్టచ్చు. ఇలా చేయడం వల్ల మనకు ఏదైనా కొంచెం తెలుసో తెలియక చేసిన కర్మలు కొంచెం తక్కుముఖం అవుతుంది. ఇంకా మనకు కొంచెం ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడాను పోతాయి అన్నట్టు. ఈ పిండి ప్రమిదలు అనేది 7 ఉండాలండి, 7 కౌంట్ ఉండాలి. ఎందుకంటే 7 అనేది ఒక స్వామివారికి ఇష్టమైన ఒక నంబర్ కాబట్టి. ఇంకొకటి ఏమంటే 7 పిండి ప్రమిదలు చేసి మనం సింగిల్, ఇప్పుడు ఒత్తుల గురించి చాలా డౌట్స్ ఉంటాయండి. ఒత్తులు అనేది సింగిల్గా పువ్వొత్తులు అంటారు కదా, అవి పెట్టుకుంటే సరిపోతుందండి. మళ్ళీ తర్వాత ఈ ఒత్తులు మళ్ళీ పిండి అవన్నీ చేసిన తర్వాత దీపానికి ఆవు నేతితోనే దీపం పెట్టాలండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. లేదంటే నువ్వుల నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం సింపుల్గా చేసుకోవచ్చు అండి. మనము మార్నింగ్ చేసుకుంటే చాలా మంచిది, లేదు వీలు కాని వాళ్ళు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే మార్నింగ్ చేసుకుంటే మనము తినడానికి ఇంకేమన్నా మనకు వేరే వర్క్స్ ఉంటే చేసుకోవచ్చు. ఉపవాసం ఉండడానికి అనేది కొంచెం ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఆ రోజంతా దేవుడి నామస్వరం చేసుకుంటూ మనసులో వాళ్ళని తలుచుకుంటూ ఉంటే చాలా మంచిదండి. ఇలా అండి నేను మా ఇంట్లో ఈ 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసుకున్నాను. ఇలా చేసుకున్నాను, మీ అందరితో ఇలా షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉందంటే దాంట్లో కామెంట్స్లో పెట్టండి, నాకు వీలున్నంత వరకు మీతో కామెంట్స్లో తెలియజేసుకుంటాను. నేను ఇలా చేసుకున్న వీడియో మీకు నచ్చిందంటే మీకు ఫ్రెండ్స్లోకైనా లేకపోతే మీ కమ్యూనిటీలో అయినా పోస్ట్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలా అండి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని ఆశిస్తూ ఇంకా మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తాను. అంతేనండి ఈరోజుకి ఇవాళటి వీడియో. శ్రీమాత్రే నమః.